మొదటి పాఠంగా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 14 వచనములు. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులుగా యెహోవాను అనువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున ధర్మస్థులను జోయ పట్టణస్థులను అయిన మనోహ కొనడెను. అతని భార్య గొడ్రాలై కనుపలేకుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కడుపు లేకపోయింది, అయితే నువ్వు గర్భవతి అయి కుమారుని కందువు. జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసము గాని మద్యముని గాని త్రాగుకును, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళగతి వేలప్పుడు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవుడికి నా జీలు చేయబడి ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెళ్ళిటి యొద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును కొలియని విగ్రహముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో ఎన్నడూ కాలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలోచించి, నీవు గర్భవతిగా కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసముని లేని మద్యముని కానీ త్రాగుకును, పవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోయే దేవునికి నా జీలు చేయబడిన వాడై యుండుడని నాగనను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా ఎద్దుకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమిని చేయవలెను, దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుక. దేవుడు ఆలోచించుగాక. ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించి, ఆమె ఎనిమిది అయిన మనోహ ఆమె పెద్దలుండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తున్నాడు. నా ఎద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడలేదని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని ఎద్దుకి వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతని అడగగా, అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున ఈ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ వ్యక్తివాడు అతను చేయవలసిన కార్యమే తెలుపని మండించేగా, యెహోవా దూత నేనే ఆ స్త్రీతో చెప్పినంతయు ఆమె చేయకుండానే ఆమె ద్రాక్షరసము నుండి తినకూడదు, ఆమె ద్రాక్షరసమైన మద్యము త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనా తినకూడదు. నేను ఆమె ఆజ్ఞాపించదను, ఆమె చేయకుండా వలన నాతో చెప్పాను.